ఈ ఒడిబియ్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ ఒడిబియ్యం ఆడపిల్లకి ఎందుకు పోస్తారు? ఈ ఒడిబియ్యం అనే సాంప్రదాయాన్ని మన పెద్దలు ఎందుకు పెట్టారు? ఈ ఒడిబియ్యం వెనుక ఇంత అర్థం ఉందని మీకు తెలుసా? మన తెలుగు సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన ఒడిబియ్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ఈరోజు మనం ఒడిబియ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు ఈ మధ్య తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఆడపిల్లకు ఒడిబియ్యం పోయడము పెళ్ళిళ్ళలో స్టార్ట్ అవుతుంది. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పుట్టింటికి దూరం అయిపోతుంది. అప్పుడు తన మనసులో ఎన్నో ఆలోచనలు, ఎంతో బాధ. నేను ఈ ఇంట్లో పుట్టి పెరిగాను, మళ్ళీ ఈ ఇంట్లోకి వస్తే నాకు గౌరవం ఉంటుందా అని చాలా బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా అంతే బాధ ఉంటుంది. తను కని పెంచిన అమ్మాయి వేరే ఇంటికి పంపిస్తున్నాము, మళ్ళీ ఇంటికి రావడం అంటూ ఎలా పిలుచుకోవాలి అని ఒక ఆలోచన, పంపిస్తారో పంపించరా అన్న ఒక ఆలోచన, ఏ విధంగా తీసుకురావాలని ఒక ఆలోచన. అందుకే మన పెద్దవాళ్ళు కొందరు చెప్తూ ఉంటే నేను విన్నాను. అమ్మాయిని పిలుచుకురావడానికి ఇది ఒక కారణం. ఒడిబియ్యం అనే కారణం చేత అమ్మాయిని తీసుకొచ్చి సంవత్సరానికో 5 సంవత్సరాలకు పండగలకు శుభకార్యాలకు పిలిచి వాళ్లకు కొత్త బట్టలు పెట్టి ఒడిబియ్యం పోసి మళ్ళీ అత్తవారింటికి పంపిస్తారు. ఇది ఒక కారణమని కొందరు పెద్దలు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఇంకొక కారణం కూడా ఉంది. అది ఈ మధ్య నేను తెలుసుకున్నాను. మన మానవ శరీరంలో ప్రతి నాడులు కలిసే చోట ఒక చక్రం ఉంటుందంట. మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. నాభి దగ్గర ఉండే చక్రాన్ని మణిపూరక చక్రం అంటారు. ఆ మణిపూరక చక్రంలో ఓడియాన పీఠం ఉంటుందంట. ఆ ఓడియాన పీఠంలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుందని అంటారు. అందుకే మనం నడుముకు పెట్టుకునే నగను కూడా ఒడ్డియానమని అంటాం. మనం తెలియకుండానే ఆ వర్డ్ను వాడుతూ ఉంటాం. అందుకే అమ్మాయికి చీర కట్టి ముందు ఒడిలోనే ఒడిబియ్యం పోస్తారు. ఆ ఒడిబియ్యాన్ని ఒడియాన పీఠంలో ఉన్న లక్ష్మీదేవికి సమర్పించుకున్నట్టు లెక్క. ఇలా ఒడిబియ్యం పోసిన తర్వాత అమ్మాయికి అల్లుడికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. తర్వాత అమ్మాయి 5 పిడికిళ్ళ బియ్యాన్ని పుట్టింటి వాళ్ళకి ఆశీర్వాద బియ్యంగా ఇస్తుంది. పుట్టింటి వాళ్ళు ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో ఎప్పుడూ నిండుగా ఉండాలి, తనని ఎప్పుడు ఇలాగే పిలవాలి అని ఆశీర్వదించి ఆ బియ్యాన్ని ఇస్తుంది. పుట్టింటి వాళ్ళు ఆ బియ్యాన్ని తీసుకొని ప్రసాదంగా వండుకొని అందరూ సంతోషంగా తింటారు. ఇది ఒక కారణం. అమ్మాయి కూడా ఆ బియ్యాన్ని అత్తింటి వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత అక్కడ వంట చేసుకొని కొందరి ముత్తైదులను పిలుచుకొని సంతోషంగా సంబరంగా పండుగ చేసుకొని అందరికీ భోజనాలు పెట్టుకుంటుంది. ఇది ఈ ఒడిబియ్యం కథ. ఈ ఒడిబియ్యం సాంప్రదాయం మన తెలంగాణలో, ఆంధ్రాలో ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఇంటి ఆడపిల్ల పండగలకు శుభకార్యాలకు వచ్చి ఇలా ఒడిబియ్యం పోసుకొని మళ్ళీ అత్తవారింటికి వెళుతుంది. మా దగ్గర ఇలా జరుపుకుంటారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఎలా జరుపుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఒడిబియ్యం అనేది ఒక సాంప్రదాయమే కాదు, అందరి సంతోషాలను రెట్టింపు చేసే ఒక పండగ. పోసేవాళ్ళు సంతోషంగా పోయాలి, పోసుకునేవాళ్ళు సంతోషంగా పోసుకోవాలి. ఇద్దరి మనసులు సంతోషంగా హాయిగా ఉంటే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతే కదా. నచ్చిందా వీడియో? నచ్చితే
ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర ఎలా జరుపుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతేనండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి. నేను ఈ వీడియోలో చెప్పింది నేను విన్నది మాత్రమే చెప్పాను. నాకు పెద్దగా ఏం తెలియదు. ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నానండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.